మన రాష్ట్రంలో సాగయ్యే నూనె గింజల పంటల్లో నువ్వులు ప్రధానమైన పంట. సుమారుగా 50,000 ఎకరాల్లో వేసవిలో సాగయ్యే ఈ నువ్వుల పంటకు మార్కెట్‌లో స్థిరమైన మార్కెట్ రేటు, అలాగే మార్కెట్‌లో ఎగుమతికి ప్రాధాన్యత ఉండడం వలన రైతులు ఈ పంట సాగు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. సాధారణంగా నువ్వులు చాలా సున్నితమైన పంట. ముఖ్యంగా 25-37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మొక్క ఎదుగుదల బాగా ఉండి అధిక దిగుబడులు సాధిస్తాం. కానీ రైతు సోదరులు రాత్రిపూట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి జనవరి మొదటి వారంలో కూడా విత్తుకుంటుంటారు. ఇలా విత్తుకోవడం ద్వారా విత్తన మొలక సమస్య ఎదురవుతూ ఉంటుంది. అలాగే 18 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నప్పుడు మొక్క ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు విత్తేటప్పుడు సరైన సమయం చూసుకొని విత్తుకోవాలి. అంటే జనవరి 3వ వారం తర్వాత మాత్రమే నువ్వుల పంటను సాగు చేసుకోవచ్చు. ఈ పంట పత్తి తీసేసిన తర్వాత, అలాగే పసుపు ఏరివేసిన తర్వాత విత్తుకుంటారు. ముఖ్యంగా సరైన సమయం చూసుకున్నట్లయితే జనవరి 3వ వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా ఈ పంటను విత్తుకునేందుకు అనుకూలమైన సమయం. ఒకవేళ నువ్వుల పంటను ఆలస్యంగా విత్తినట్లయితే పుష్పించే సమయంలో ఉష్ణోగ్రతలు గనక 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు పుష్పాలు వంధ్యత్వానికి గురై మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అలాగే ఆలస్యంగా విత్తిన నువ్వుల పంటల్లో వెర్రి తెగులు కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు సరైన సమయంలో విత్తుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. నువ్వుల సాగుకు అనుకూలమైన రకాలు చూసినట్లయితే రైతులలో బాగా ప్రాచుర్యం పొందిన రకము శ్వేత అనే రకము. 85-90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 5-6 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది తెల్ల నువ్వుల రకము, ఎగుమతికి ప్రాధాన్యత ఉన్న రకం. అలాగే ఈ మధ్య కాలంలో విడుదల కాబడిన జగిత్యాల తిల్1 JCS 1020 అనే రకము 90-95 రోజుల పంటకాలము, ఎకరాకు 5-6 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. JCS 1020 అనే రకము జడకాత కలిగి, అలాగే తెల్ల నువ్వుల రకము. ఈ రకము రైతులలో బాగా ప్రాచుర్యం పొందిన రకం. అలాగే ఇంకొక రకము జగిత్యాల తిల్2 JCS 2454. ఈ పంటకాలం కూడా 90-95 రోజులు, ఎకరాకు 5-6 క్వింటాల సగటు దిగుబడిని ఇచ్చే రకము. ఈ రకంలో గింజ పొడుగుగా ఉండి, కాయ నుంచి వచ్చే గింజలు ఆకర్షణీయంగా తెల్లగా ఉండి మార్కెట్లో మంచి రేటు పలికే అవకాశం ఉన్న రకాలు. వీటితో పాటు JCS 3202 అనే రకము. ఈ రకం కూడా 95-100 రోజుల్లో చేతికొచ్చే రకము, ఎకరాకు 5-6 క్వింటాల దిగుబడిని ఇచ్చే తెల్ల గింజ నువ్వుల రకం. వీటితో పాటు JCS 3287 అనే రకం ఈ మధ్య కాలంలో విడుదల కాబడింది. ఇది నల్ల నువ్వుల గింజ రకము. ఈ రకం కూడా పంటలో వచ్చే వేరు కాండం కుళ్ళు తెగులను కొంతవరకు తట్టుకొని అధిక దిగుబడినిచ్చే నల్ల గింజ నువ్వు రకము. ఈ రకము లేట్ ఖరీఫ్లో కూడా సాగు చేసుకునేందుకు అత్యంత అనుకూలం. ఇలా మనకు అందుబాటులో ఉన్న రకాలను సరైన సంస్థ నుంచి ధృవీకరించబడిన విత్తనాన్ని సేకరించుకొని రైతులు సాగు చేసుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ రకాల యొక్క విత్తనం కూడా పొలాస పరిశోధన స్థానంలో అందుబాటులో ఉంది. అలా ఎంచుకున్న విత్తనాన్ని ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికోసం గాను 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంటలో తొలి దశలో వచ్చే తామర పురుగులు, అలాగే ఇతర రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక అనుకూలమైన నేలలు చూసినట్లయితే నువ్వుల సాగుకు అన్ని సారవంతమైన నేలలు కూడా అనుకూలమే. సమస్యాత్మక నేలల్లో నువ్వుల సాగు పనికిరావు. ఇక రైతులు రసాయనిక ఎరువుల మీద ఆధారపడకుండా ఆఖరి దుక్కులో 4 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఎకరానికి భూమిలో వేసి కలియదున్నుకోవాలి. అలాగే ఆఖరి దుక్కిలో 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, అలాగే 8 కిలోల పొటాషినిచ్చే ఎరువులను వేసుకోవాలి. ఇక విత్తే పద్ధతి చూసుకున్నట్లయితే సాలుకు 30 సెంటీమీటర్లు, మొక్కకు 10 సెంటీమీటర్ల ఎడంతోని విత్తనాలు పల్చగా పడేటట్లు విత్తుకోవాలి. నువ్వుల విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి 2 కిలోల విత్తనానికి 3 ఇంతల ఇసుక రేణువులను కానీ లేదా దుమ్మును కానీ కలుపుకొని పల్చగా విత్తుకోవాలి. విత్తిన తర్వాత 15-20 రోజుల తర్వాత ఒత్తుగా మొలిచిన మొక్కలను ఖచ్చితంగా తుంచుకొని మొక్కల సాంద్రత స్థిరంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇక
విత్తిన 30 రోజుల తర్వాత పైపాటుగా 8 కిలోల నత్రజనిని అందజేయడం ద్వారా పంట ఎదుగుదల మంచిగా ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు 2 నుంచి 3 సార్లు అంతర్కృషి చేయడం ద్వారా పంటలో తొలి దశలో కలుపు లేకుండా నివారించుకోవాలి. ముఖ్యంగా నువ్వుల విషయానికొస్తే సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన తెల్ల నువ్వుల రకానికి, తెల్ల గింజల నువ్వులకు మార్కెట్లో అలాగే ఎగుమతికి చాలా అవకాశాలున్న అంశంగా గుర్తించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడైతే సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన నువ్వులను సరైన పద్ధతిలో ధృవీకరించుకొని ఎగుమతి చేసుకోవడం ద్వారా కూడా నువ్వుల్లో అధిక ఆదాయాన్ని పొందవచ్చు.